ఎస్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు కేకే అసోసియేషన్ జూమ్ సిరీస్. ఈ జూమ్ సిరీస్ దేనికోసము అంటే మీ భవిష్యత్తు కోసం. ఒక మాటలో చెప్పాలంటే ఈ జూమ్ మీటింగ్ కావచ్చు, ఈ జూమ్ సిరీస్ కావచ్చు, దేనికోసం అంటే రేపటి మీ భవిష్యత్తు కోసం. ఇది ఎంతమంది బిలీవ్ చేస్తారు? ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? ఈ జూమ్ సిరీస్ రేపటి నా భవిష్యత్తు కోసం అని ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? నేను చెప్తా. ఎందుకంటే ఇదే జూమ్ మీటింగ్స్ ద్వారా చాలా మంది తెలియని విషయాల్ని తెలుసుకొని వాళ్ళ జీవితాల్ని మార్చుకున్నారు, అందంగా ఆనందంగా మార్చుకున్నారు. సో భవిష్యత్తును నిర్మించుకున్నారు. రైట్. అలాగే నేను చెప్తా. సో ఇదే జూమ్ సిరీస్ అనేది ఖచ్చితంగా మీరు కనుక ఎవ్రీడే జరిగే జూమ్ సిరీస్ కనుక మీరు అటెండ్ అయినట్లయితే ఖచ్చితంగా మీ భవిష్యత్తు బాగుంటుంది. మీ భవిష్యత్తు అనేది బాగుంటుంది. ఎంతమంది భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నారు? ఎవరు మీ యొక్క భవిష్యత్తు బాగుండాలి, నా భవిష్యత్తు బాగుండాలి, రేపటి తరం బాగుండాలని ఎంతమంది కోరుకుంటున్నారు? ఎవరు కోరుకుంటున్నారు? రెస్పాండ్ అవ్వాలి. ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవ్వాలి. కోరుకుంటున్నారా? ఎస్. మరి అది కోరుకుంటే నేను చెప్తున్నాను, ఏ జూమ్ మీటింగ్ కూడా మీరు మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఏదో ఒక ప్రెజెంటేషన్లో మీకు కావాల్సింది ఖచ్చితంగా దొరుకుతుంది, ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఎవ్వరు కూడా ఈ జూమ్ సిరీస్ని, జూమ్ మీటింగ్స్ని ఎవరు కూడా మిస్ చేసుకోకూడదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సో థ్యాంక్స్ టు మై గ్రేట్ 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 వెస్టేజ్ మేనేజ్మెంట్, బాలి గారు, దీపక్ గారు, అండ్ అలాగే కన్వర్బిషన్ సార్. సో ముగ్గురికి నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఎందుకంటే ఈ ముగ్గురు లేకపోతే వెస్టేజ్ కంపెనీ, వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ లేదు. మరి వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ లేకపోతే నేను లేదు. సో కాబట్టి ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను వెస్టేజ్ మేనేజ్మెంట్కి. అండ్ అలాగే నెక్స్ట్ నేను చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, నెక్స్ట్ నా గురువులు. సో నా గురువులు, సో రాజేష్ గారు, నాగేంద్ర గారు అండ్ ఉపేంద్ర గారు. సో ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నా గురువులకి. ఎందుకంటే సో ప్రతి ఒక్క పని, ఏ పని చేయాలన్నా సో ఖచ్చితంగా ఒక గురువు అనేది ఉండాలా. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు, రైట్? అలాగే ఖచ్చితంగా ఒక గురువు అనేది ఉంటేనే ఆ చేసే పనిలో సో మనం సక్రమంగా మనం వెళ్ళగలుగుతాం, సజావుగా మన పని మనం చేసుకోగలుగుతాం, ఒక అవగాహనతో మనం ముందుకెళ్ళగలుగుతాం. సో అటువంటి గురువులకు నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి మైండ్ సెట్స్, అంటే మనస్తత్వాలు. మనస్తత్వాలు అవి ఎటువంటి మైండ్ సెట్, మనస్తత్వాలు, మనుషుల మనస్తత్వాలు అంటారు ముఖ్యంగా నెట్వర్క్ మార్కెటింగ్ లో. నెట్వర్క్ మార్కెటింగ్ లో సో మనసుల యొక్క మైండ్ సెట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి. మనసుల యొక్క మైండ్ సెట్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటది. సో వెస్టేజ్ బిజినెస్ అనేది, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది మనస్సులతో చేసేది కాదు, మనస్సులతో చేసేది కాదు, మనస్సుల యొక్క మనస్తత్వాలతో చేసే బిజినెస్. మనిషితో చేసేది కాదు, ఒక మనిషితో చేసే బిజినెస్ కాదు ఇది. ఆ మనిషి యొక్క మనసుతో చేసే బిజినెస్. అర్థమవుతుంది? వాళ్ళ మనసుని తెలుసుకొని చేయాల్సిన బిజినెస్. సో అందుకనే చాలా మంది ఫెయిల్యూర్ అవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళ మనసు ఏంటో మీకు తెలియదు. ఏదో పాట ఉంటది కదా, నీ మనసు నాకు తెలుసు అనే ఒక సాంగ్ ఉంటది. తెలిసిన వాళ్ళకి అర్థం అవుతుంది వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళకి కావాల్సింది నా దగ్గర ఏముంది, నేను ఏమిస్తే వాళ్ళు సో నా చేయి పట్టుకొని నాతోటి వస్తారు. అర్థమవుతుందా? సో ఇది మనుషుల యొక్క మనస్తత్వాల పైన చేసే బిజినెస్. సో ఇక్కడ మైండ్ సెట్ ఈజ్ ఎవ్రీథింగ్ అన్నమాట. ఈ బిజినెస్ లో కంప్లీట్ గా మైండ్ సెటే. నీ దగ్గర ప్రొడక్ట్స్ ఉండని, ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉండని, నీ దగ్గర సూపర్ పవర్స్ ఉండని, ప్లాన్ సూపర్ గా చెప్పని, సిఎన్టీ సూపర్ గా చెప్పని, డెమోస్ సూపర్ గా చేయని, అగ్రిఫీల్డ్ సూపర్ గా చేయని, అన్ని సూపర్ గా ఉన్నా మీరు అవతల వ్యక్తి యొక్క మైండ్ సెట్ ని గనక గ్రహించకపోతే, మనస్తత్వం గనక గ్రహించకపోతే మీరు ఫెయిల్యూర్ అవుతారు. మీకు ఎన్ని ఉన్నా మనుషుల యొక్క మనస్తత్వాల్ని ఒక అంచనా వేయగలగాలి. ఎప్పుడైతే అది చేయగలుగుతారో అప్పుడు మీరు ఈ యొక్క మార్కెటింగ్ లో, ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతారు. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు చెప్పండి, ఈ బిజినెస్ మనుషులతో చేసేదా, మనుషుల యొక్క మనస్తత్వాలతో చేసేదా?
నేను ఎంతమందికి చెప్పినా వినట్లే, ఎవరికి చెప్పినా వినట్లే, ఎవరికి చెప్పినా జాయిన్ కావట్లే. ఎందుకంటే వాళ్ళ మనసులో ఏముందో మీరు తెలుసుకోవట్లా, తెలుసుకోలేదు. అందుకనే మరి వేరే వాళ్ళు వచ్చి ఐడియా చేస్తున్నారు, వేరే వాళ్ళు వచ్చి బ్రాండ్ చేస్తున్నారు. ఎలా? వాళ్ళు వాళ్ళ మనసును తెలుసుకున్నారు, సింపుల్. అర్థమవుతుందా? సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, సో మైండ్ సెట్ అనేది ఎవ్రీథింగ్. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ మైండ్ సెట్, నెట్వర్క్ మార్కెటింగ్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైండ్ సెట్స్ ఉంటాయి. సో ఆ మైండ్ సెట్స్ ఏంటి, ఆ మనస్తత్వాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాము. దాంట్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే 7 మైండ్ సెట్స్ ఉంటాయి. 7 మైండ్ సెట్స్ ఉంటాయి. అదేంటి సార్, పాజిటివ్ నెగిటివ్ ఈ రెండే తెలుసు. మనకు తెలిసిందేంటి? ఒకటి పాజిటివ్, రెండోది నెగిటివ్. మరి ఏంటి ఈ 7 మైండ్ సెట్ అంటే? మన ఆలోచన బట్టి, మనం చేస్తున్న పనిని బట్టి, మన బిహేవియర్ని బట్టి ఈ మైండ్ సెట్ అనేది ఆ కొన్ని భాగాలుగా, కొన్ని కేటగిరీస్ గా చేయడం జరిగింది. మరి దాంట్లో మీరు ఏ మైండ్ సెట్ లో ఉన్నది అనేది లాస్ట్ లో తెలుసుకుందాం. ఓకేనా? రైట్. ఎస్. ఫస్ట్ వచ్చేసి స్మాల్ మైండ్స్. స్మాల్ మైండ్స్ అంటే 1 గ్రాము 2 గ్రాములు ఉంటది. బిగ్ మైండ్ అంటే 10 కేజీలు ఉంటదని కాదు. రైట్. ఇక స్మాల్ మైండ్స్ అంటే దాని అర్థం ఏంటి అంటే వాళ్ళ ఆలోచనలు చాలా చిన్న చిన్నవిగా ఉంటాయి. చాలా చిన్న చిన్న ఆలోచనలు కలిగి ఉంటారు అనమాట. చాలా చిన్న చిన్న ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి, పెద్దగా ఆలోచించలేరు, ఏది కూడా పెద్దగా ఆలోచించరు. వాళ్ళ ఆలోచనలు ఫర్ ఎగ్జాంపుల్ సంపాదనలో చూసుకుంటే, సో నా జాబు తగ్గ శాలరీ వస్తే చాలు, నా చదువు తగ్గ జాబ్ వస్తే చాలు, ఒక 10,000 15,000 20,000 వస్తే చాలు, ఇల్లు గడిస్తే చాలు, పిల్లల్ని ఒక స్కూల్ చదివిస్తే చాలు, పెళ్లి చేసి పంపిస్తే చాలు, కొడుకుని సెటిల్ చేస్తే చాలు. చిన్న చిన్నయే, చిన్న చిన్న ఆలోచనతోటి ఈ మైండ్ సెట్ అనేది ఉంటాయి. అర్థమవుతుందా? చూడండి, స్మాల్ మైండ్స్ స్టే ఇన్ స్మాల్ ప్లేసెస్. స్మాల్ మైండ్స్ స్టే ఇన్ స్మాల్ ప్లేసెస్ అంటే ఎవరికైతే చిన్న చిన్న ఆలోచనలు ఉంటారో వాళ్ళవి కూడా చాలా చిన్న చిన్న ప్రదేశాల్లోనే వాళ్ళు ఉంటారు. ఎక్కడ? ఇంట్లోంచి బయలుదేరితే ఆఫీస్, ఆఫీస్లోంచి బయలుదేరితే ఇంట్లో. అర్థమవుతుందా? ఇంట్లోంచి బయలుదేరితే ఆఫీస్, ఆఫీస్ నుంచి బయలుదేరితే ఇంట్లో. సండే వచ్చిందంటే చికెన్ కొట్టు, మటన్ కొట్టు, కూరగాయల మార్కెట్, లేకపోతే ఒక ఫ్రెండ్ ఇల్లు. అంతకుమించి ఎక్కువ ఉండవు. చాలా చిన్న నెట్వర్క్ ఆయనది. ఆమెది చాలా చిన్న నెట్వర్క్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మైండ్స్ అనేది చాలా చిన్నవి కాబట్టి వాళ్ళ ప్లేసెస్ కూడా చాలా తక్కువగా, చాలా చిన్నగా ఉంటాయి. అర్థమవుతుందా? అంతకు మించి ఏమి ఉండదు. సంవత్సరాల తరబడి ఉన్నా గానా అదే ఫ్రెండ్స్, అదే ఆఫీసు, అదే ఇల్లు, అదే ఉంటది తప్ప ఇంక వేరేది ఉండదు. కొంతమంది కలిసినప్పుడు చెప్తారు, సార్ నాకేం తెలియదు సార్, నా ఇల్లు నా జాబు ఇదేనా సార్ ప్రపంచం, నాకెవరు అసలు నెట్వర్కే లేరు సార్, ఫ్రెండ్సే లేరు అంటారు కొంతమంది. నాకు ఫ్రెండ్సే లేరు సార్ అంటారు. అంటే చూడండి ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నారు. అంటే మనుషులు సార్, మనుషులు ఇంతమంది ఉన్నప్పుడు ఫ్రెండ్స్ లేకపోవటం ఏంటంటే, ఎదురుగా ఉన్న 40 మంది స్టాఫ్ వాళ్ళ కొలీగ్స్ ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, వాళ్ళతో కూడా అంత ఫ్రీగా ఉండలేరు. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు చాలా చిన్నవిగా ఉంటాయి. వాళ్ళు ఎక్కువగా కలివిడిగా ఉండలేరు, మాట్లాడలేరు. అర్థమవుతుందా? వాళ్ళని వాళ్ళే చిన్న చూపు చూసుకుంటారు. లేరంటారు ఇంత. ఇలా ఎంతమంది ఉండి ఉంటారు చెప్పండి. రైట్. తమలో తాము గీత గీసుకొని ఉండిపోతారు అనమాట. తమలో తాము గీత గీసుకొని ఒక్కసారి కమిట్ అయితే వాళ్ళ మాట వాళ్ళు కూడా వింటారు. రైట్. అట్లా గీసేసుకొని అలాగే ఉండి ఎవరన్నా వచ్చి అరే బయటికి రారా బాబు, అది కాదురా లైఫ్, లైఫ్ అంటే చాలా ఉందిరా, నేను ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటున్నాను, నువ్వు మాత్రం ఇక్కడే గిరగీసుకొని ఉంటున్నావు, నువ్వు రారా నాతోటి అని చెప్పినప్పుడు, లేదు లేదు నాకు వచ్చింది ఇదే, నాకు తెలిసింది ఇదే, నేను ఇదే చేస్తా, ఇక్కడే ఉంటా, ఇదే నా ప్రపంచం అని చెప్పేసి వాళ్ళ చుట్టూ వాళ్ళు గిరగీసుకొని ఉండిపోతారు. అర్థమవుతుందా? సో స్మాల్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు అండ్ లైఫ్ ఇలా గడిచిపోతే చాలులే అనుకుంటారు అంతే. ఫైనల్గా ఏంటంటే వాళ్ళు వచ్చేది చాలు, ఉన్నది చాలు, గడుస్తుంది చాలు. దట్స్ ఇట్. అర్థమవుతుందా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి వాళ్ళు చాలా సింపుల్ గా, చాలా చిన్నగా చూసుకుంటారు అంతే. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా తనే తక్కువ, తనే లోకువ అనే ఫీలింగ్ లో వాళ్ళు ఉంటారు అనమాట. అర్థమవుతుందా? ఇటువంటి వాళ్ళు స్మాల్ మైండ్ సెట్ ఉంది. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఉన్నారు ఇక్కడ చాట్ బాక్స్ రెస్పాండ్ అవ్వండి. ఈ ఆలోచనలు ఉన్నాయి సార్ నాకు, చాలా చిన్న చిన్న ఆలోచనలు ఉన్నాయి నాలో, తమలో నేను గీరగీసుకొని ఉండిపోతా, ఇక ఎక్కడికి వెళ్ళా కానీ నేను ఇది గడిచిపోతే చాలులే, ఇది గడిస్తే లైఫ్ ఇలా వెళ్ళిపోతే చాలు అనుకుంటున్నా అన్న వాళ్ళు, సో అక్కడ రెస్పాండ్ అవ్వండి, ఎందుకంటే మీకు తెలిసిపోద్ది.
అర్థమవుతుందా? రైట్. ఈ విధంగా ఉంటారు వీళ్ళైనా స్మాల్ మైండ్స్. వీళ్ళు పెద్దగా అచీవ్ చేయలేరు. ఈ ఆలోచనలు ఉన్నవాళ్ళు జీవితంలో పెద్ద స్థాయికి వెళ్ళలేరు. ఎందుకంటే అదే ప్రపంచ గిర్ర గీసుకొని కూర్చుంటారు అంతే. నేను కూడా 11 సంవత్సరాలు అట్లాగే గిర్ర గీసుకొని కూర్చున్నా. నాకంటే తోపు తురుము మొబైల్ రిపేర్ చేయడం ఎవ్వరు లేడురా బాబు. కంపెనీ మారేది కానీ పని మాత్రం అదే. అదే గిర్ర గీసుకొని ఉన్నా. రైట్. సో ఇది స్మాల్ మైండ్ సెట్స్. అర్థమవుతుందా? అండ్ రెండోది వచ్చేసి నారో మైండ్స్. రెండోది వచ్చేసి నారో మైండ్స్. నారో మైండ్స్ అంటే ఏంటి తెలుసా? నారో మైండ్స్ అంటే నారో బ్రిడ్జ్ అని వస్తుంది చూసారా? నారో బ్రిడ్జ్ అని వస్తుంది. నారో మైండ్స్. నారో మైండ్స్ అంటే ఏంటంటే నారో అంటే ఇరుకు. ఇరుకు అన్నమాట. చూడండి ఇక్కడ చూపించినట్టు, ఈ ఫోటోలో చూపించినట్టు ఇలా ఇరుకుగా ఉంటుంది. ఉంటా ఉంటే ఇట్లా విశాలంగా ఉన్నది కాస్త దగ్గరికి ఇట్లా నొక్కుకుంటూ వస్తుంది. అర్థమవుతుందా? ఇది చూడండి. ఇగో ఇక్కడ రెడ్ కలర్ గీస్తున్నా చూడండి. ఇట్లా ఇరుకైపోతుంది అనమాట. వీళ్ళ ఆలోచనలు చాలా ఇరుకుగా ఉంటాయి. వాళ్ళ చిన్న మైండ్ సెట్, వీళ్ళదే ఇరుకు మైండ్ సెట్ అన్నమాట. వాళ్ళ ఆలోచనలు ఎంతో కొంత ఉంటాయి. ఇలా ఎలా ఉంటాయంటే నేర్చుకునే తత్వం ఉండదు. నేర్చుకోవడానికి రెడీగా ఉండరు. ఆ మైండ్ లోకి ఇరుకుగా ఉంది, ఏది పంపిద్దామన్నా పోదు లోపలికి. ఆ మైండ్ సెట్ లోకి మీరు ఎంత చేద్దామన్నా, ఏది చెప్దామన్నా వాళ్ళ మైండ్ అనేది ఓపెన్ అవ్వదు. కంప్లీట్ గా క్లోజ్ అయి ఉంటుంది. నేరోగా ఉంటుంది. సో ఇరుకిరుకుగా ఉంటుంది అంటారు కదా. ఇరుకిరుకు ఇంట్లో ఎంతమంది పడతారు? ఇద్దరు ముగ్గురు. వాళ్ళ మైండ్ లో ఆల్రెడీ ఉంటాయి. ఇక అందులోకి మంచి పోవడానికి ఛాన్స్ ఉండదు. అర్థమవుతుందా? నేర్చుకునే తత్వం ఉండదు. అండ్ వారిదే కరెక్ట్ అని వాదిస్తారు. నేరో మైండ్ సెట్ ఏంటంటే నాదే కరెక్ట్ రా భయ్. అంతే, ఇక నాదే కరెక్ట్. నువ్వు ఎంతనే చెప్పు, ఎంతమంది అన్నా చెప్పండి. నేను పట్టుకున్న ఏమంటారు కుందేలుకి మూడే కాళ్ళు అంటారు కదా. సో ఆ రకంగా వాళ్ళది ఏంటంటే నాదే కరెక్ట్ అనేది వాదిస్తా ఉంటారు. చెప్పడం కూడా కాదు, వాదిస్తారు అంతే. అండ్ ఇవి ఈ రకంగా చూడండి. సో ఇక్కడ చూడండి, 66 అని ఒకడంటే 99 అని ఒకడు అంటుండు. ఇలా పంచాయతీకి తెగదు ఇక. ఈ పంచాయతీ తెగదు. ఈడే ఇటు చూస్తుండు 66 అంటుండు, వాడు అటు చూస్తుండు 99 అంటున్నాడు. తెగిద్దా ఇది? ఇప్పుడు ఎవరు కరెక్ట్ దీంట్లో? ఈయన వైపు వస్తే ఈడు కరెక్ట్, ఆడు తప్పు అవుతాడు. అటు పోతే వాడు కరెక్ట్, ఈడు తప్పు. ఇట్లాంటి పరిస్థితి ఉంటది ఇది. వీళ్ళు పడిపోయినా లేవలేరు. అంటే ఏదన్నా ఫెయిల్యూర్ వచ్చినా లేవలేరు. ఇక అంతే, ఇక అయిపోయినట్టే. ఈ నేరో మైండ్స్ ఉన్న వాళ్ళు ఒక ఫెయిల్యూర్ వచ్చిందంటే తట్టుకోలేరు. రైట్. అండ్ ఎందుకంటే వారు తప్పులని గ్రహించలేరు కాబట్టి. వాళ్ళు ఏంటంటే చెప్పారు, వాదన చేస్తారు, వాళ్ళదే కరెక్ట్ అనుకుంటారు, నేర్చుకోరు. నాకు రాదు అని ఒప్పుకోరు. నాకు ఇది రాదు అని ఒప్పుకోరు. ఫైనల్గా ఏంటంటే వారి తప్పుల్ని గ్రహించారు కానీ పక్కవాడి తప్పులు మాత్రం సూపర్ గ్రహిస్తారు. ఎదుటివాడు భూతద్ద పెట్టి మరి చూస్తారు, వాడిలో ఏం తప్పు ఉంది, వీళ్ళలో ఏం తప్పు ఉందని చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళ తప్పులు మాత్రం ఉంది అని చెప్పినా కానీ యాక్సెప్ట్ చేయరు. మన చుట్టూ చాలా మంది ఉంటారు, వీళ్ళు భూతద్దాలు పెట్టుకో, ఈడే వీని తప్పులు చూస్తుండే, ఈడే వీని తప్పులు చూస్తుండే, మరి ఎవరి తప్పులు ఆడు మాత్రం చూసుకోరు. అర్థమవుతుందా? ఇది నారో మైండ్స్. ఉన్నారా ఎవరన్నా ఇందులో ఉన్న వాళ్ళు? ఉన్నారా? ఉన్నా కానీ ఒప్పుకోలేము సార్, అంత గట్స్ మాకు లేవంటారు. రైట్. ఎస్, నారో మైండ్స్. మీరు గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. రైట్. అండ్ మూడోది వచ్చేసి నెగిటివ్ మైండ్స్. మూడోది వచ్చేసి నెగిటివ్ మైండ్స్. సో ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ప్రమాదకారులు. వెరీ డేంజర్. అర్థం, ఈ ఫోటోలో చూపించినట్టు డేంజర్ అన్నమాట. వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కరోనా వైరస్ కంటే డేంజర్. ఓకేనా? వీరు చాలా ప్రమాదకారులు. అన్ని వ్యతిరేక ఆలోచనలే కలిగి ఉంటారు. ఒక్కటి కూడా పాజిటివ్ ఉండదు. నువ్వు ఏదన్నా చెయ్యి, దాంట్లో కూడా నెగిటివ్ వెతుకుతారు. సక్సెస్ అయిన వ్యక్తి దగ్గర కూడా నెగిటివ్ మాట్లాడతారు. నీ వల్ల కాబట్టి అయింది కానీ ఇంకెవరి వల్ల అవుతుంది? ఇంకెవరి వల్ల కాదు అంటారు. అంటే కంప్లీట్గా ఏంటంటే వీళ్ళు ఏ మంచి చెప్పినా, ఏ సక్సెస్ అయ్యే వాళ్ళు వచ్చి చెప్పినా వీళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయరు. కంప్లీట్ గా దాంట్లో కూడా తప్పుని ఎంచుతారు అనమాట. దాంట్లో కూడా ఇంకేదన్నా లోపం ఉందా, లోపాలు చూస్తుంటారు వీళ్ళు ఎక్కువగా. లోపాలు చూస్తూ ఉంటారు. సో వాళ్ళకి చూడండి, ఈ క్వాలిటీస్ ఉంటాయి. నెగిటివ్ మైండ్స్ ఉన్న వాళ్ళకి ఏముంటాయి తెలుసా? ఇక్కడ జూమ్ చేసుకోండి. ఇక నెగిటివ్ మైండ్స్ ఉన్న వాళ్ళకి మొత్తం నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి. వాళ్ళ ఆలోచనలు లేచిన దగ్గర నుంచి పడుకునే దాకా కంప్లీట్ గా నెగిటివ్ ఎమోషన్సే.
ఎమోషన్స్ పాజిటివ్ అనేది అస్సలు ఉండనే ఉండవు, కంప్లీట్లీ నెగిటివ్. దాంట్లో వాళ్ళకి ఏముంటదంటే చూడండి, జలస్ ఉంటది. ఎవరన్నా ఎదుగుతుంటే ఓర్చుకోలేరు, ఓర్వలేరు అంటారు కదా. రెండోది ఫ్రస్ట్రేషన్ ఉంటది వాళ్ళకి. ఫ్రస్ట్రేషన్ ఎప్పటికప్పుడు వాళ్ళకి వైఫై కాక చుట్టుకున్నట్టు చుట్టుకుంటది ఫ్రస్ట్రేషన్. అండ్ దాంతో పాటు బాధ ఉంటది వాళ్ళకే. షేమ్ గా ఫీల్ అవుతారు, ఫియర్ గా ఉంటారు, భయంతో ఉంటారు. అర్థమవుతుందా? అలాగే గిల్టీగా ఫీల్ అవుతా ఉంటారు. దాంతో పాటు డిప్రెషన్లకు వెళ్తా ఉంటారు, డౌట్ఫుల్ గా ఉంటా ఉంటారు. కొన్ని రోజులు అయిన తర్వాత కనపడకుండా పోతా ఉంటారు. వీళ్ళంతా ఎవరు? నెగిటివ్ మైండ్స్. ఇప్పుడు చెప్పండి, నెగిటివ్ ఆలోచనలు మన మైండ్లోకి వస్తే ఇన్ని జబ్బులు వస్తాయి. కావాలా ఇన్ని జబ్బులు? ఇన్ని జబ్బులు ఫ్రీగా కావాలంటే నెగిటివ్ మైండ్స్ పెట్టుకోండి, నెగిటివ్ గా ఆలోచించండి. ఎప్పుడైతే మీరు నెగిటివ్ గా ఆలోచిస్తారో ఇవన్నీ మీకు వచ్చేస్తాయి. కావాలని ఎవరికన్నా? ఫ్రీగా వచ్చేస్తాయి, డబ్బులు ఖర్చు పెట్టకుండా. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, అందుకే వీళ్ళు చాలా డేంజర్ అని చెప్తుంటాం. ఇంకొకటి ఏంటంటే, నీ నెగిటివ్ మైండ్స్ ఉన్న వాళ్ళు నా ఓటమికి వేరే వాళ్ళు కారణం అని వాళ్ళని బ్లేమ్ చేస్తుంటారు, కానీ వీళ్ళు ఒప్పుకోరు. నేను ఓడిపోయినా, నాకు ఫెయిల్ అయిపోయినా టీచర్లదే తప్పు, నాకు జాబ్ రాలే కోచింగ్ సెంటర్ రోడ్దే తప్పు. అర్థమవుతుందా? నేను మంచిగా ఎదగలే, మా అమ్మ నాయందే తప్పు. అర్థమవుతుందా? ఇలా అవతల వ్యక్తి మీదనే నిందలేస్తుంటారు, బ్లేమ్ చేస్తుంటారు తప్ప వాళ్ళ ఓటమికి వాళ్ళు మాత్రం కారణం అని మాత్రం ఒప్పుకోరు. రైట్? ఇదే బ్లేమ్ చేస్తా ఉంటారు, కంప్లీట్లీ అవతల వ్యక్తి మీద నిందలేస్తా ఉంటారు, బ్లేమింగ్ అనేది చేస్తా ఉంటారు. అలాగే వీళ్ళు నెగిటివ్ పీపుల్ ఎప్పుడు కూడా సమస్యలు సృష్టిస్తారు, వివాదాలని సృష్టిస్తుంటారు. అందుకే డేంజర్ అని పెట్టడానికి కారణం ఏంటంటే, వీళ్ళ దగ్గర వీళ్ళతోటి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అర్థమవుతుందా? ఎందుకంటే వీళ్ళు వివాదాలు సృష్టించడానికి ఉంటారు, వాళ్ళ గురించి మాత్రమే ఆలోచిస్తారు, కానీ పక్కవాడి గురించి మాత్రం ఆలోచించరు. వీళ్ళు నా వాళ్ళని ఫీలింగ్ ఉండదు, ఎప్పటికప్పుడు అది నెగిటివే. అవసరమైతే అవతలోడి మీద నిందేసి వెళ్ళిపోతుంటారు. గుర్తుపెట్టుకోండి, మీకు ఒకవేళ నెగిటివ్ మైండ్ సెట్ ఉందా, నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయా, తీసేయండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, నెగిటివ్ మైండ్ సెట్ నెవర్ లీడ్స్ టు పాజిటివ్ లైఫ్. మీ ఆలోచనలు నెగిటివ్ ఉన్నప్పుడు నీ లైఫ్ కూడా నెగిటివ్ గానే ఉంటది, పాజిటివ్గా ఉండదు. నీ ఆలోచనలు నెగిటివ్ గా ఉన్నప్పుడు నీ లైఫ్ కూడా, నీ జీవితం కూడా నెగిటివ్ గానే ఉంటది, నెగిటివ్ రిజల్ట్సే ఉంటది, అన్ని ఫెయిల్యూర్ గానే ఉంటది, పాజిటివ్ లైఫ్ అనేది ఉండదు. మరి పాజిటివ్ లైఫ్ ఉండాలంటే నీకు ఉండాల్సింది ఏంటి? పాజిటివ్ మైండ్స్ ఉండాలి. కానీ ఈ మైండ్స్ ఉన్న వాళ్ళు చాలా చాలా డేంజర్. మీరు మాత్రం వీళ్ళ దగ్గరికి కూడా వెళ్ళకండి. ఒక్కసారి వెళ్తే వీళ్ళు డేంజర్, నెగిటివ్ అనుకున్నారా, వీళ్ళంత అవాయిడ్ చేయండి. అంతేగాని ఏయ్ వాడిని నేను తీసుకొస్తా, వాడిని నేను చేపిస్తా, వాడిని మోటివేట్ చేస్తా, ఇది చేస్తా, నో, వాడి ఇంకా 10 మందిని చెడగొడతాడు. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నెగిటివ్ మైండ్స్ వాళ్ళు అనిపించారా, ఎస్, దూరంగా ఉండమట. అర్థమవుతుందా? ఇది మూడో మైండ్ సెట్. ఇది మీరున్నారా లేరా అనేది మీరు చెక్ చేసుకోండి. రైట్? అండ్ నాలుగోది వచ్చేసి లేజీ మైండ్స్. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? లేజీ మైండ్స్ ఎంతమంది ఉన్నారు? లేజీ మైండ్స్ అంటే తెలుసు కదా, బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లు ఉంటారు కొంతమంది. ఉన్నారా? రైట్? లేజీ మైండ్స్ అంటే ఏంటి అంటే, వీళ్ళకి క్వాలిటీస్ ఉంటాయి, మంచి మంచి క్వాలిటీస్ ఉంటాయి. వీళ్ళకి మంచి మంచి క్వాలిటీస్ ఉంటాయి, మంచి చదువు ఉంటుంది, మంచి టాలెంట్ ఉంటుంది, మంచి స్కిల్స్ ఉంటాయి, ఉంటాయి. కానీ అవి కొంచెం చేయడానికి బద్ధకం. తర్వాత చేద్దాంలే, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాం, 2 రోజుల తర్వాత చూద్దాం. అంటే ఉన్న టాలెంట్, ఆ స్కిల్స్ ను ఉపయోగించరు వాళ్ళు, బద్ధకంగా ఉంటారు. ఆ బద్ధకం, ఆ లేజీ వల్లనే వాళ్ళు ఫెయిల్యూర్ అవ్వడానికి కారణం అన్నమాట. సో వాళ్ళకి ఏంటి అంటే, మంచి క్వాలిటీస్ ఉంటాయి, కానీ దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు, ఆ పనిని, ఆ క్వాలిటీని ఉపయోగించుకోరు, వాళ్ళకున్న నైపుణ్యాన్ని ఉపయోగించుకోరు, అండ్ దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు లేజీ మైండ్ సెట్ వాళ్ళు. బద్ధక స్వభావం వల్ల వాళ్ళ టాలెంట్స్ ని నిరుపయోగం చేసుకుంటారు. టాలెంట్ చాలా ఉంటది, టన్నులు టన్నులు ఉంటది, కానీ దాన్ని చెప్పా కదా, ఇంప్లిమెంటేషన్ చేయరు, ఉపయోగించుకోరు, ఉపయోగించుకోరు.
అర్థమవుతుంది. ఏదో సినిమా ఉంటుంది, వాడు ఒక పని మనిషిని పెట్టుకొని స్విచ్ చేయడానికి, ఫ్యాన్ వేయడానికి ఒకరిని పెట్టుకుంటాడు, వాడు ఫ్యాన్ వేయాలి చేయాలి ప్రతిది కూడా. అర్థమవుతుందా? సో వీళ్ళకి అన్ని మంచి క్వాలిటీస్ ఉంటాయి, మంచి స్కిల్స్ ఉంటాయి, వెరీ టాలెంటెడ్, బట్ వాటిని ఉపయోగించుకోరు. అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఎప్పటి పని అప్పుడు చేసుకుంటూ పోతున్నారు. కానీ వీడు చూడండి హాయిగా గురక పెట్టుకొని నిద్రపోతుంటే ఈ పని మొత్తం పెరుగుతుంది. అర్థమవుతుందా? సో ఇది పోస్ట్ పోన్మెంట్ ఉంటుంటది, వాయిదా వేస్తుంటారు, త్వరగా చేయరు. ఆ తర్వాత చూద్దాంలే. నేను చెప్పా ఇంతకుముందు ఒకసారి, ఆ కాలమతి మందమతి, అదే సుమతి కాలమతి మందమతి అని మూడు చేపల కథ ఉంటది, తెలుసు కదా? దాంట్లో ఎవరి టైపు? మందమతి టైపు. సుమతి వెరీ షార్ప్, ముందుగానే టాలెంట్ ప్రొయాక్టివ్గా ఉంటది. కాలమతి అంటే కానానికి అనుగుణంగా స్పాంటినియస్ గా తప్పించుకుంటది. మందమతి పేరులోనే ఉందిగా, కదలదు మెదలదు. అర్థమవుతుందా? ఇలాగా లేజీ మైండ్స్ ఉంటారు. అలాగే మనం వెళ్ళి ఎవరికైనా చెప్పినప్పుడు కూడా వాళ్ళు మంచి టాలెంట్ అంటారు కదా, మనం కూడా సార్ మంచి క్వాలిటీ మంచి క్వాలిఫికేషన్ ఉంది సార్, బాగా చదువుకున్నారు, కానీ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లు ఎందుకు చేయట్లేదు అర్థం కావట్లేదు సార్. అర్థమైంది, వాళ్ళకి లేజీ, కొంచెం లేజీగా ఉండొచ్చు. కొంతమంది బిజీ ఉండొచ్చు, కానీ బిజీ లేకపోయినా కొంతమంది చేయట్లేదు, రావట్లేదంటే లేజీ మైండ్స్, వాళ్ళ ఆలోచనలు లేజీగా ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఇక్కడ పిక్చర్ లో చూపించినట్టు వాళ్ళ పనులు మొత్తం నత్త నడక నడుస్తుంది అనమాట, స్పీడప్ ఉండదు. చూద్దాంలే, చేద్దాంలే, వెళ్దాంలే అనే ఆలోచనలు ఉంటాయి. అర్థమవుతుంది. లేజీ మైండ్స్ అంటే అదే, పనులు చకచక చేయరు, చేయాల్సింది చేయరు, చదవాల్సింది చదవరు. సో కంప్లీట్ గా వాళ్ళు లేజీగా ఉంటారు. మరి ఇక్కడ ఎంతమంది ఉన్నారు అనేది మీకు మీరు రాసుకోండి. ఇది ఫోర్త్ మైండ్ సెట్. ఈ నాలుగు కూడా వచ్చిన వాళ్ళు ఉండి ఉంటారు, దీనికి కూడా ఈ నాలుగు టిక్ మార్క్ వేసుకున్న వాళ్ళు కూడా ఉండి ఉంటారు. ఫైనల్ గా మాట్లాడదాం. రైట్. సో ఐదోది వచ్చేసి గ్రోయింగ్ మైండ్స్. ఐదోది వచ్చేసి గ్రోయింగ్ మైండ్స్. గ్రోయింగ్ అంటే ఏంటి? పెరగటం. అర్థమవుతుందా? అంటే వీళ్ళది ఏంటంటే వాళ్ళు ఆలోచనలు పెద్దగా ఉంటాయి, ఉన్నది కాకుండా ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఒక బర్నింగ్ డిజైర్ ఉంటది, ఒక బర్నింగ్ డిజైర్, ఏదైనా సాధించాలి, ఏదైనా ఇట్లా ఉన్నాను. ఇప్పుడు మా నాన్నగారు పేదవాళ్ళు, మా తాతగారు పేద, సో నేను మాత్రం పేదవానిగా చావను. నేనైతే గీతే లక్షాధికారి కోటీశ్వరుడు దగ్గరే నేను చేస్తా. సో మా నాన్నగారు ఈ కూలి పని చేశారు, వ్యవసాయం చేశారు, లేకపోతే ఈ పని చేశారు, కానీ నేను మాత్రం ఒక మంచి పని చేసి ఒక పెద్ద స్థాయికి వెళ్తా. ఏదో ఒకటి అయితే సాధించాలి. సింపుల్ చెప్పాలంటే వీళ్ళకి ఒక ఒక మంచి డిజైర్, కసి ఉంటది. సో ఏదో ఒకటి సాధించాలని ఒక గొప్ప సంకల్పం అయితే ఈ గ్రోయింగ్ మైండ్స్ ఉన్న వాళ్ళకి ఉంటుంది. సో ఎప్పటికప్పుడు ఈ ఫోటోలు చూపించినట్టు వాళ్ళు చాలా ఫైర్ అండ్ ప్యాషనబుల్ గా ఉంటారు. అండ్ అలాగే ఎదగటానికి అవసరమైన విషయాలు నేర్చుకుంటారు. ఎదగడానికి అవసరమైన విషయాలు నేర్చుకుంటారు. మరి మీరు వెస్టేజ్ లో సక్సెస్ కావాలి, ఎదగాలంటే మీరు ఏం చేయాలి? వెస్టేజ్ గురించి తెలుసుకోవాలా, బిజినెస్ గురించి అవగాహన తీసుకోవాలా, దాని గురించి మీరు నేర్చుకోవాలి. అందుకనే జూమ్ మీటింగ్స్ యాడ్ అవ్వండి. జూమ్ మీటింగ్స్ ఉపయోగించుకోవడానికి ఎందుకు చెప్తున్నాం? మీది గ్రోయింగ్ మైండ్ అయితే ఖచ్చితంగా జూమ్ మీటింగ్ అటెండ్ అవుతారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీ అప్లైన్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. నీకు అవసరం వచ్చింది గ్రూప్ లో, ఎస్, యాడ్ అవ్వటమే. అర్థమవుతుందా? గ్రోయింగ్ మైండ్స్ దాంట్లో చూడండి, లర్నింగ్, ఎంపవర్మెంట్ అండ్ లీడర్షిప్. సో ఒక లీడర్ అవ్వాలంటే ముందు లర్నింగ్ అనేది చాలా చాలా అవసరం. అర్థమవుతుంది. గ్రోయింగ్ మైండ్స్ ఉండాల్సింది ఎప్పటికీ ఆల్వేస్ లర్నింగ్ 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 లర్నింగ్, నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి. అండ్ గ్రోయింగ్ మైండ్స్ వాళ్ళు కసి పట్టుదల, పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకొని పనిచేస్తారు. కసి పట్టుదలతో పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకొని పనిచేస్తారు, అనుకున్నది సాధిస్తారు. ఎందుకంటే వాళ్ళ గ్రోయింగ్ మైండ్ కాబట్టి వాళ్ళు అనుకున్న లక్ష్యం ఖచ్చితంగా నెరవేర్చుకుంటారు, దాంట్లో డౌటే లేదు. అర్థమవుతుందా? రైట్. అండ్ ఫైనల్లీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళు ఓపెన్ మైండ్ లాగా ఉంటారు. ఇక చూడండి, ఇది ఓపెన్ మైండ్. వీడేం చేసి లాగేసుకోమని పెట్టుకుంటా ఆ బుర్రకి మంచిగా క్లోజ్ చేసుకుని దానికి మంచిగా గోడ్రేజ్ తాళం వేసిండు. ఇంకెక్కడ ఎక్కిస్తాం, ఆయనకి ఏం నేర్పిస్తాం? అర్థమవుతుందా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రోయింగ్ మైండ్ సెట్ వాళ్ళు ఖచ్చితంగా అంచెలంచెలుగా ఎదగటానికి కావాల్సిన నాలెడ్జ్, సబ్జెక్ట్ అనేది ప్రతిదీ నేర్చుకుంటారు. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపియరు. ఇప్పుడు చెప్పండి, మీరు ఏ పొజిషన్లో ఉన్నారా అనేది ఆలోచించండి.
రైట్. గ్రోయింగ్ మైండ్స్, మీకు ఇది ఉంటే, బర్నింగ్ డిజైర్ ఉందా, ఎదగడానికి అవసరమైన విషయాలు నేర్చుకుంటున్నారా, ఒక ఫైర్, ఒక ప్యాషన్ ఉండి ఒక గోల్ పెట్టుకొని పని చేస్తున్నారా, మీది గ్రోయింగ్ మైండ్. మీది గ్రోయింగ్ మైండ్. ఇవి లేవా, మీది గ్రోయింగ్ మైండ్ కాదు. మీరు అనుకున్నది సాధించాలంటే 50-50, అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. రైట్. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి మెచ్యూర్డ్ మైండ్. సిక్స్త్ వన్ వచ్చేసి ఏంటి, మెచ్యూర్డ్ మైండ్. అంటే వీళ్ళు చాలా హుందాగా ఉంటారు, చాలా హుందాగా ఉంటారు. ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ఏ సందర్భంలో ఎలా ఉండాలి అనేది వీళ్ళకి బాగా తెలుస్తుంది. మెచ్యూర్ మైండ్స్ అంటుంటాం మనం కూడా. కొంతమంది అరే వీడు చిన్నోడే కానీ చాలా మెచ్యూర్గా ఆలోచిస్తాడు రా, మా పిల్లలకు చాలా మెచ్యూరిటీ ఉంది, మా అమ్మగారు నాన్నగారు చాలా మెచ్యూర్గా ఆలోచిస్తారు. అరే నీది అంటారు కదా, మనిషి పెరిగిన కానీ మైండ్ పెరగలేదురా అంటారు. అంటే ఇది మెచ్యూర్డ్ మైండ్ కాదురా భయ్ అని అర్థం. రైట్. వీళ్ళేంటి, హుందాగా ఉంటారు, చాలా హుందాగా ఉంటారు. మెచ్యూరిటీ మైండ్ అన్నమాట వాళ్ళది. అండ్ ఎవరితో ఎలా ఉండాలో స్పష్టత ఉంటుంది. ఎవరితో ఎలా ఉండాలో స్పష్టత ఉంటుంది. వివాదాల్లోకి వెళ్ళరు, వివాదాల్లోకి వెళ్ళరు అస్సలు. ఏదన్నా సమస్య ఉంది, ఏదన్నా గొడవలు ఉన్నాయి అంటే సింపుల్గా చెప్పాలంటే వాళ్ళకి సంబంధించి సంబంధం లేని విషయాల్లో వీళ్ళు జోక్యం చేసుకోరు. చేసే పనిని ఇష్టపడతారు. వాళ్ళు చేస్తున్న పని ఏదైతుందో దాన్ని ఇష్టపడతారు అంతే. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు కానీ అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోరు. కొంతమంది ఉంటారు అవసరం లేని అనవసరమైన అన్ని వాళ్ళకే కావాలి, వాళ్ళకే అవసరం. రైట్. అండ్ చూడండి ఇక్కడ, మెచ్యూరిటీ ఈజ్ నాట్ మెజర్డ్ బై ఏజ్, ఇట్స్ యాన్ యాటిట్యూడ్ బిల్డ్ బై ఎక్స్పీరియన్స్. మెచ్యూరిటీ అనేది ఏజ్ని బట్టి రాదు, ఏజ్ని బట్టి కొలవరు, ఏజ్ని బట్టి చెప్పరు. ఇది యాటిట్యూడ్, వాళ్ళ యొక్క బిహేవియర్, వాళ్ళ వైఖరి, మాట్లాడే విధానం, వాళ్ళ అనుభవాన్ని బట్టి మెచ్యూరిటీ వస్తుంది. ఏజ్ని బట్టి కాదు. అంటారు అందుకని అంటారు ఏజ్ పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా అంటారు. అర్థమవుతుందా. సో ఇక్కడ కొంతమంది చిన్న పిల్లలైన చాలా హుందాగా, చాలా మెచ్యూర్గా ఉంటారు, ఎందుకంటే ఏజ్ని బట్టి వచ్చేది కాదు. అర్థమవుతుందా. సో మరి ఫైనల్గా వారు వారి పనిని చాలా చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళ పనిని వాళ్ళు చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతారు, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. అండ్ ఎవరైనా పొరపాటు ఏమైనా చేసినా క్షమిస్తారట. మెచ్యూర్డ్ మైండ్స్ వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైనా ఏదైనా పొరపాటు చేసినా క్షమిస్తారు. అంతేగాని ఈ సంగతి చూస్తారా అని చెప్పేసి రేపటి తరతరాలకు తగ్గట్టు ఇక్కడ పగలు పంచాయతీలు పెట్టుకోరు. అర్థమవుతుందా. సో ఎవరైనా పొరపాటు చేసినా క్షమిస్తారు. ఫర్గివ్నెస్ అనేది ఉంటది, ఇగో ఈ ఫోటోలో చూపించినట్టు దగ్గరికి తీసుకుంటారు. అర్థమవుతుందా. సో ఇది మెచ్యూర్ మైండ్స్. ఎంతమంది ఉన్నారు, మీరున్నారా, ఈ క్వాలిటీస్ మీకుంటే మీది మెచ్యూర్ మైండ్స్. రైట్. అండ్ ఫైనల్ ది సెవెంత్ వన్ వచ్చేసి గ్రోయింగ్ మైండ్స్ విత్ మెచ్యూర్ మైండ్స్, రెండు కలిపి ఉంటాయి. గ్రోయింగ్ మైండ్స్ విత్ మెచ్యూర్ మైండ్స్. ఇంతకుముందు మనం చెప్పింది ఐదోది గ్రోయింగ్ మైండ్స్, ఆరోది మెచ్యూర్ మైండ్స్. కానీ కొంతమంది ఉంటారు గ్రోయింగ్ తో పాటు మెచ్యూర్డ్ కూడా ఉంటారు. అర్థమవుతుందా. వీళ్ళ క్వాలిటీస్ ఏంటంటే వీళ్ళు ఎదగటానికి అవసరమైన విషయాలను నేర్చుకుంటూ, పెద్ద పెద్ద లక్ష్యాలను పెట్టుకుంటూ పనిచేస్తూ, పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకొని పనిచేస్తూ, ఎవరితో ఎలా ఉండాలో ఎలా చేయాలో ఖచ్చితమైన స్పష్టత ఉంటది. అంటే గ్రోయింగ్ మైండ్స్, మెచ్యూర్డ్ మైండ్, వాళ్ళిద్దరి క్వాలిటీస్ ఈ ఒక్కరిలోనే ఉంటాయి. వాళ్ళిద్దరి క్వాలిటీస్ ఈ ఒక్కరిలోనే ఉంటాయి. ఆ క్వాలిటీ ఇక ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ వాళ్ళు చూసే చూడండి, ఫస్ట్ ఐ కెన్ లెర్న్ మై మిస్టేక్స్. ఫస్ట్ వాళ్ళు వాళ్ళ మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటారు. అండ్ ఐ కెన్ ఇంప్రూవ్ బై వర్కింగ్ హార్డ్. నేను నా యొక్క అంటే నేను గొప్పగా గొప్పగా పనిచేసి నేను ఇంప్రూవ్ చేసుకుంటా. ఐ విల్ నెవర్ గివ్ అప్. నేను పట్టుబట్టిందంటే వదిలిపెట్టను. ఐ ఆమ్ డిటర్మైన్ టు మై బెస్ట్. సో నేను ఏదైతే నా గమ్యం కానీ నా డెస్టినేషన్ కానీ నేను చేయాల్సిన పని కానీ కంప్లీట్ గా ఒక బెస్ట్ గా చేస్తా, బెస్ట్ గా చేస్తా. అండ్ సెల్ఫ్ రిఫ్లెక్షన్ విల్ హెల్ప్ మీ సక్సీడ్. సింపుల్ చెప్పాలంటే మిర్రర్ ముందు మనం ఎలా అయితే కనిపిస్తున్నామో, వేరేది కనపడతామా, మన మిర్రర్ ముందు పోతే మనమే ఉంటాం రైట్.
అలాగే మన షాడో లాగా ఉండాలి. మన సక్సెస్ మనం మాట్లాడాలి, మనం చూసే మన సక్సెస్ మన దగ్గర రావాలా. అటువంటి క్వాలిటీస్ మనకు ఉండాలా. ఐ కెన్ ఓవర్కమ్ ఛాలెంజెస్ విత్ ఎఫర్ట్స్. నాకు ఏదైతే సమస్యలు కానీ అడ్డంకులు కానీ ఏమన్నా వస్తే వాటిని నేను ఖచ్చితంగా దాన్ని నేను ఎదుర్కొంటా. ఐ కెన్ ట్రైన్ మై బ్రెయిన్, ఇది నాకు నచ్చిన పదం. ఐ కెన్ ట్రైన్ మై బ్రెయిన్ అంటే నా బ్రెయిన్ కి నేను ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇస్తా. నా బ్రెయిన్ కి ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇస్తా. ఐ కెన్ ట్రైన్ మై బ్రెయిన్. ఇది హైలైట్ పాయింట్ దీంట్లో. ఎవరికైతే వాళ్ళ బ్రెయిన్ ఎప్పటికప్పుడు ట్యూన్ చేసుకుంటారో, మన రేడియో గాక పాట రాకపోతే మనం ఎలా అయితే ట్యూన్ చేస్తామో, ఎలాగైతే పాత రేడియోలు ఉండేవి, అది సరిగా రానప్పుడు ఇట్లా ట్యూన్ చేస్తే కరెక్ట్ సిగ్నల్ వస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఎప్పటికప్పుడు నీ మైండ్ సెట్ సిచ్యువేషన్ తగ్గట్టు, నీ అవసరానికి తగ్గట్టు. సో అలాగే నీకేం కావాలి, ఏది ఉంటే నువ్వు సక్సెస్ అవుతావు. సక్సెస్ కావడానికి, మీరు సక్సెస్ అవ్వడానికి సో మీ బ్రెయిన్ ఎప్పటికప్పుడు ట్రైన్ అప్ చేసుకోవాలి. ఎవరో వచ్చి ఏదో చేస్తారని కాదు. అది ఎవరికి ఉంటుందంటే ఇక వీళ్ళకు ఉంటుంది. గ్రోయింగ్ మైండ్స్ విత్ మెచ్యూర్ మైండ్ ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళ బ్రెయిన్ ని వాళ్ళు ట్రైన్ చేయగలుగుతారు. బ్రెయిన్ ని ట్రైన్ చేయగలుగుతారు. ఆ ఆ మెచ్యూర్ మైండ్స్ అనేది ఖచ్చితంగా రావాలి. వీరిలో ఎవరిని ఎన్నుకోవాలి చెప్పండి. ఇప్పుడు మనం చెప్పాం కదా 7 రకాల పీపుల్స్, 7 మైండ్ సెట్స్ ఉన్నాయి. వీరిలో ఎవరిని ఎన్నుకోవాలో, వీరిలో ఎలాంటి వారితో మీరు టీం నిర్మించాలో మీరే నిర్ణయించుకోండి. ఇప్పుడు చెప్పండి, చాట్ బాక్స్ రెస్పాండ్ అవ్వండి. ఎవరిని ఎన్నుకోవాలి? స్మాల్ మైండ్సా, నారో మైండ్సా, నెగిటివ్ మైండ్సా? మూడోది, నాలుగోది ఏంటి? నాలుగోది, ఫస్ట్ వన్ స్మాల్ మైండ్స్, రెండోది నారో మైండ్స్, మూడోది నెగిటివ్ మైండ్స్, నాలుగోది లేజీ మైండ్స్, ఐదోది గ్రోయింగ్ మైండ్స్. అంతేనా? ఆరోది మెచ్యూర్ మైండ్స్, ఏడోది గ్రోయింగ్ విత్ మెచ్యూర్ మైండ్స్. వీటిల్లో ఎవరు ఎంచుకోవాలి బిజినెస్ సక్సెస్ కావాలంటే? చెప్పండి. సెవెంత్ వన్. ఓకే, సెవెంత్ వన్ సార్ ఓం ప్రకాష్ గారు. ఓకే, రైట్. సో మనం ఆ క్వాలిటీస్ కలిగి ఉంటే, ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు క్వాలిటీస్ మనం స్మాల్ అయితే మనం స్మాల్ మైండ్స్ చూస్తాం. నెగిటివ్ ఉంటే నెగిటివ్ వాళ్ళనే చూస్తాం. వాళ్ళే దొరుకుతారు మనకి. అంటారు కదా, ఏ బడిలో ఆ బడికి పోతారట. అర్థమవుతుందా? ఏ గుంపు ఆ గుంపుకు పోతారట. అలాగే ఇక్కడ కూడా మనకి ఏ క్వాలిటీస్ ఉంటే అలాంటి వాళ్ళనే మనం అట్రాక్ట్ అవుతాం. అర్థమవుతుందా? లైక్ మైండెడ్ పీపుల్ అంటాంగా. సో ఇక్కడ కూడా మనకు ఎలాంటి క్వాలిటీస్ ఉంటే, మనం ఎలాంటి క్వాలిటీస్ డెవలప్ చేసుకుంటే మనకు అలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళు వస్తారు. మనం స్మాల్గా ఆలోచిస్తే స్మాల్ మైండ్స్ ఉన్న వాళ్ళే దొరుకుతారు. లేజీగా ఉంటే లేజీ మైండ్స్ ఉన్న వాళ్ళే దొరుకుతారు. నేరోగా ఉంటే నేరో మైండ్స్ ఉన్న వాళ్ళే దొరుకుతారు. అర్థం, నెగిటివ్ ఉంటే నెగిటివ్ మైండ్స్ ఉన్న వాళ్ళే దొరుకుతారు. అలాగే గ్రోయింగ్ మైండ్ సెట్ ఉంటే గ్రోయింగ్ మైండ్స్ ఉన్న వాళ్ళు దొరుకుతారు. మెచ్యూర్ మైండ్స్ ఉంటే మెచ్యూర్ మైండ్స్ ఉన్న వాళ్ళు దొరుకుతారు. మన క్వాలిటీస్ని బట్టే, మన ఆలోచన బట్టే మనం అటువంటి వాళ్ళని మనం ట్యూన్ చేసుకుంటాం, కలుపుకుంటాం. అర్థమవుతుందా? మరి ఇప్పుడు మనం ఎవరిని ఎంచుకోవాలి అంటే ఫైనలీ గ్రోయింగ్ మైండ్స్ విత్ మెచ్యూర్ మైండ్స్. ఇటువంటి వాళ్ళు మనకు కావాలి. వీళ్ళు 100లో 20 మంది దొరుకుతారు. మనం 100 మందిని కలిస్తే 20 మంది దొరుకుతారు. మరి ఆ 100 మందికి చెప్పే ఓపిక మనకు ఉండాలనా వద్దా? ఉండాలనా వద్దా? రైట్. మరి చూడండి, సెవెంత్ గ్రూప్ వాళ్ళు 100 మంది వస్తే దాంట్లో 20% మాత్రమే ఉంటారు. 20% మాత్రమే ఉంటారు. ఆ 20 మెంబర్స్ ని క్యాచ్ చేయగలిగే యాటిట్యూడ్ ని, నైపుణ్యాన్ని మనం సంపాదించుకోవాలి. ఆ 20 మందిని క్యాచ్ చేసే, చాలా మంది అవతల వ్యక్తి చెప్పాగా మనస్తత్వాలు తెలియకనే ఫెయిల్ అవుతున్నారు. రోజు మీటింగ్లు చేస్తారు, హోమ్ మీటింగ్లు చేస్తారు, అగ్రిఫీల్డ్ చేస్తారు, ప్లాన్ షోలు ఇస్తారు. కానీ పర్సన్స్ వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళని క్యాచ్ చేయలే, పట్టుకోలేకపోతున్నాం. సో ఆ యాటిట్యూడ్, ఆ స్కిల్స్ మనం డెవలప్ చేసుకోవాలి. వాటి కోసమే మనం ఈ జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాం. వాటి కోసమే మనం ఈ జూమ్ మీటింగ్స్ ని కండక్ట్ చేస్తున్నాం. అర్థమవుతుందా? సో మరి అప్పుడు మనకు ఘన విజయం తిరుగుండదు. మరి ఇప్పుడు చెప్పండి, మరి యాటిట్యూడ్ డెవలప్ అవ్వాలి, మన స్కిల్స్ డెవలప్ అవ్వాలంటే ఊరికి ఇంట్లో కూర్చుంటే అవుతుందా? చెప్పండి, ఇంట్లో కూర్చుంటే అవుతుందా? ఆ సీరియల్, ఈ సీరియల్, జబర్దస్త్, డీలు, రీల్స్ చూస్తే అవుతుందా? కావు. ఏం చేయాలా?
జూమ్ మీటింగ్స్కి అటెండ్ అవ్వాలి, మనకి దగ్గరలో ఉంటే ఏదైనా పెద్ద మీటింగ్స్ సెమినార్స్ జరుగుతుంటే అటెండ్ అవ్వాలి. ఏ పని పాట లేకపోయి ఉంటే అప్లైన్ ఫోన్ చేసి కొంచెం ఏదో ఒకటి నేర్పించమని చెప్పాలి, అడగాలి. అర్థమవుతుంది? ఊరికనే యాటిట్యూడ్ బిల్డ్ అవుతుంది, ఊరికనే మన స్కిల్స్ డెవలప్ అవ్వవు. లేదంటే బుక్స్ చదవాలి. మొన్ననే తెప్పించుకున్నా తెలుసా, 18 బుక్స్. అర్థమవుతుందా? మొన్ననే తెప్పించిన, ఇంకా చూడలేదు అవి. దాదాపుగా నా దగ్గర ఒక 30 బుక్స్ ఉంటాయి. 30 బుక్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ అన్నమాట. మరి ఎందుకు? నాకు సక్సెస్ లేకనా? సక్సెస్లో లేనంటే ఇంకా నేను పెద్ద స్థాయికి వెళ్ళాలి. చెప్పాగా, లర్నింగ్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. లర్నింగ్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. కలెక్టర్ అయినా చదవాల్సిందే, ఆ పై స్థాయికి వెళ్ళాలన్నా నేర్చుకోవాల్సిందే, ఆ పై స్థాయికి వెళ్ళాలన్నా నేర్చుకోవాల్సిందే. సో కాబట్టి నేను కూడా ఇంకా నేర్చుకుంటా ఉంటా. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు చెప్పండి, మీరు ఈ 100 మందిలో 20 మందిలో ఉంటారా, లేకపోతే వెళ్ళిపోయిన 80 మందిలో ఉంటారా? చెప్పండి. ఫస్ట్ మీరు ఉండాలి కదా, మీరు ఉంటేనే, ఈ 20%లో మీరుంటేనే మీకు అటువంటి వాళ్ళు దొరుకుతారు, అటువంటి వాళ్ళే వస్తారు. అర్థమవుతుందా? రైట్. చూడండి, వాట్ ఈస్ ఆన్ యువర్ మైండ్. ఇప్పుడు మీ మైండ్లో ఏం ఆలోచిస్తున్నారు? ఒక్క రకం కాదు సార్, రకరకాలుగా ఉందంటారా? సో ఏది ఆలోచించినా నేను చెప్తా చూడండి, సింపుల్ థింగ్, ద సేమ్ ఓల్డ్ థింకింగ్, ద సేమ్ ఓల్డ్ రిజల్ట్స్. మీరు ఇంత చెప్పిన తర్వాత కూడా నేను గట్లనే ఆలోచిస్తా అంటే నీకు గట్లనే రిజల్ట్ వస్తుంది. పాత పద్ధతిలో ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా యాజ్ టీజ్ గా నేను ఇదే విధంగా ఉంటాను, నిన్నెట్లున్నానో అట్లనే ఉంటాను, నిన్నెట్లా ఆలోచించడో అట్లనే ఉంటా అంటే నీ రిజల్ట్ కూడా నిన్న మొన్న ఉన్నట్టే ఉంటాయి, ఏం మారవు. అర్థమవుతుందా? మరి మారాలంటే ఏం చేయాలంటే, ఓల్డ్ మైండ్ సెట్ ఓల్డ్ రిజల్ట్ ఇస్తే న్యూ మైండ్ సెట్ న్యూ రిజల్ట్ ఇస్తుంది. ఓల్డ్ మైండ్ సెట్ ఓల్డ్ రిజల్ట్ ఇస్తే న్యూ మైండ్ సెట్ న్యూ రిజల్ట్ ఇస్తుంది. అందుకనే ఎప్పటికప్పుడు మనం చూడండి, న్యూ వచ్చింది, మళ్ళీ ఇక్కడి నుంచి న్యూ, ఇక్కడి నుంచి న్యూ, ఇక్కడి నుంచి న్యూ, అది ఓల్డ్, ఇక్కడి నుంచి ఓల్డ్ వచ్చింది, మళ్ళీ ఓల్డ్ రిజల్ట్ వస్తుంది, మళ్ళీ ఓల్డ్, ఓల్డ్, ఇదే జరుగుతుంది. అందుకని ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచించండి. అర్థమవుతుందా? సో మైండ్ సెట్ అనేది ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతా ఉండాలి. అలా ఆలోచించాం కాబట్టి ఈ సొసైటీలో చూడండి, ఇంత టెక్నాలజీ పెరిగింది. సో ఇప్పుడు మనం ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరం ఒక దగ్గరికి వచ్చి మంచి మాట్లాడుకుంటున్నాం, చూసుకుంటూ మనం వీడియో కాన్ఫరెన్స్ చేసుకుంటున్నాం, ప్రజెంటేషన్ చేసుకుంటాం అంటే సో న్యూ మైండ్ సెట్ వల్లనే కదా ఇది. ఒకప్పుడు ఇట్లాంటి మీటింగ్లు జరగాలంటే నెల రోజులు 2 నెలలు ప్లాన్ చేసుకొని వచ్చి కూర్చునేది ఒక దగ్గరికి. కానీ ఇప్పుడు 2 నిమిషాలలో గ్రూప్లో పెడితే 3 నిమిషం అటెండ్ అవుతారు. ఎస్ ఆర్ నో? సో కాబట్టి ఎప్పటికప్పుడు మన మైండ్ సెట్ అది మనమే ట్యూన్ చేసుకోవాలి. అర్థమవుతుందా? రైట్. ఏదో మార్చాలి అని తాపత్రయపడే బదులు మైండ్ సెట్ మార్చుకుంటే అన్ని బాగుంటాయి. అర్థమవుతుందా? ఏదో మార్చాలి, ఏదో చేయాలి, ఏదో చేయాలని ఆరాట పడతా ఉంటారు. ఏముండదు అక్కడ, ఒకటే ఆరాట ఉంటది. ఏదో మార్చాల్సిన అవసరం లేదు, జస్ట్ నీ మైండ్ సెట్ మార్చుకుంటే చాలు, అన్ని సెట్ అయిపోతే అన్ని బాగుంటాయి. అర్థమవుతుందా? మార్చుకుందామా మరి? మైండ్ సెట్ మార్చుకుందామా, లేకపోతే అట్లనే ఉందామా? రెస్పాండ్ అవ్వాలి. ఏం చేద్దాం, మార్చుకుందామా వద్దా? ఖచ్చితంగా మార్చుకోవాలి. మార్చుకుంటే ఖచ్చితంగా మార్పు అంటారు కదా, మార్పు, ఒక మార్పు ఇంకొక మార్పుకి అన్నమాట. ఒక మార్పు ఇంకొక మార్పుకే. ఇప్పుడు మీరు మారేది మీ జీవితం మార్చుకోవడం కోసమే, ఇప్పుడు మారేది మీ పిల్లల భవిష్యత్తు మార్చుకోవడం కోసమే. ప్రతిది కూడా ఒక మార్పు కోసమే, అది ఆలోచించండి. అండ్ రీసెట్ యువర్ మైండ్ సెట్. రీసెట్ యువర్ మైండ్ సెట్, ఎప్పటికప్పుడు రీసెట్ చేస్తా ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫోన్ హ్యాంగ్ అయిపోయింది, ఏం చేస్తావు? ఫోన్ హ్యాంగ్ అయిపోతే ఏం చేస్తాం? గట్టిగా పవర్ బటన్ నొక్కి స్విచ్ ఆఫ్ చేస్తాం, కీప్యాడ్ అయితే. లేకపోతే బ్యాటరీ తీసేస్తాం. బ్యాటరీ తీయడానికి లేవు ఇప్పుడు, స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి. ఇప్పుడు ఏం చేస్తాం? దాన్ని ఖచ్చితంగా రీసెట్ చేయాల్సిందే, అట్లయితేనే పని చేస్తా, లేకపోతే లేదు. అలాగే ఇక్కడ కూడా ప్రతిది కూడా రీసెట్, ఎప్పటికప్పుడు రీసెట్ అంటే ఏంటంటే, చూడండి, రీసెట్ అంటే అరే భయ్ నువ్వు చేసే పని చక్కగా అవ్వట్లేదు, మళ్ళీ దాన్ని సెట్ చేసుకో అని అర్థం. అర్థమవుతుందా? నువ్వు చేసే పనిలో సక్సెస్ రావట్లే, నువ్వు చేసే పనిలో రిజల్ట్ రావట్లే, దాన్ని మళ్ళీ రీసెట్ చేయి. పనిని వదిలిపెట్టొద్దు, ఆ పనిని వదిలిపెట్టొద్దు, కానీ ఆ పని చేసే పద్ధతి మార్చు. పని చేసే పద్ధతి మార్చి దాన్ని మళ్ళీ సెట్ చేసి మళ్ళీ పని చేయి.
దానికంటే ముందు ఏంది, నీ మైండ్ సెట్ సెట్ చేసుకో. ఎప్పటికప్పుడు మైండ్ అనేది సెట్ చేసుకోవాలా. రీసెట్ యువర్ మైండ్ సెట్, రీసెట్ యువర్ మైండ్ సెట్. రీసెట్ అండ్ రీస్టార్ట్. గుర్తుపెట్టుకో, రీసెట్ చేయాలి, రీస్టార్ట్ అవ్వాలా. రీసెట్ చేసుకోవాలా, రీస్టార్ట్ అవ్వాలా. అప్పుడే మనకు సక్సెస్ అనేది వస్తుంది. మరి రీసెట్ యువర్ మైండ్ సెట్ ఎలా చేసుకోవాలో తెలియదుగా సార్. ఫోన్కి అయితే బటన్ ఉంది, మరి నాకేముంది? రైట్. సో ఇక్కడ ఏంటి అంటే సింపుల్ థింగ్. సో ఐ గివ్ అప్. ఐ గివ్ అప్ అంటే నేను వదిలేస్తున్నా, నా వల్ల కాదు అనేటోళ్ళు ఏమనాలి? రీసెట్ చేసుకొని ఐ కెన్ ట్రై అగైన్. నేను వదిలిపెట్టను, మళ్ళీ ట్రై చేస్తా. అర్థమవుతుందా? నేను నా వల్ల కాదన్నోళ్ళు మళ్ళీ ఏం చేయాలి? నా వల్ల ఎందుకు కాదు, మళ్ళీ నేను ట్రై చేస్తా అనాలి. అదే రీసెట్ చేయటం. అండ్ ఐఎమ్ నాట్ ఎనఫ్, ఇది నా వల్ల కాదు, నాకు సెట్ అవ్వదు అనేటోళ్ళు ఏం చేయాలా? ఐఎమ్ గుడ్ ఎనఫ్ ఫర్ దోస్ వాట్ మ్యాటర్. అంటే ఏంటంటే నేను ఖచ్చితంగా దాన్ని చేయడానికి నేను అర్హున్నే. సింపుల్గా నేను చేయగలుగుతా, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు, నేను చేస్తా అంతే. నీ వల్ల కాదంటే ఎందుకు కాదు అనుకోవాలి అంతే. సింపుల్గా చెప్పాలంటే దీని అర్థం ప్రతిది కూడా ఐ కాంట్ డూ దిస్, నేను ఇది చేయలేను, ఈ పని చేయలేను, ఈ వెస్టేజ్ నా వల్ల కాదు, ఈ వెస్టేజ్ నేను చేయలేను అంటే ఐ కెన్ డూ దిస్ స్టెప్ బై స్టెప్. అరే ఒకేసారి 1,00,000 రూపాయలకి వెళ్ళాలంటే వెళ్ళలేవు, ఒకేసారి కార్ రావాలంటే రాదు, ఒకేసారి 1000 మంది టీం రావాలంటే రాదు, ఒకేసారి 1000 పీవీ రావాలంటే రాదు. దాన్ని స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఐ మైట్ ఫెయిల్ అంటే నేను ఖచ్చితంగా ఓడిపోవచ్చు, నేను ఫెయిల్ అవ్వచ్చు అని ఆలోచించే బదులు అక్కడ రీసెట్ చేసుకుని ఏం చేయాలి? ఐ కెన్ లర్న్ ఫ్రమ్ మై మిస్టేక్స్ అండ్ కమ్ అవుట్ స్ట్రాంగర్. అంటే ఏంటి? నా మిస్టేక్స్ ఏవైతున్నాయో దాని నుంచి ఫెయిల్ అయినా అంటే ఏదో తప్పు జరిగింది, ఆ తప్పు జరిగిన దాంట్లోంచి నేను నేర్చుకొని నేను ఇంకా స్ట్రాంగ్ అవుతా, ఇంకా నేను బలంగా ప్రయత్నం చేస్తా, ఇంకా నేను బలంగా ప్రయత్నం చేస్తా. ఇలా రీసెట్ చేసుకోవాలి కానీ ఇదైతే అస్సలు ఉండొద్దు. అర్థమవుతుందా? దాన్నే మనం మైండ్ సెట్ ని, ఆలోచన విధానం గుర్తుపెట్టుకోండి. అయితది అంటే అయితది, కాదు అంటే కాదు. ఎవరి ఆలోచనలు ఉంది అది? ఎవరి ఆలోచన ఉంది? మీదే. నా చేతుల్లో ఉంటే అందరిని అలాగే తయారు చేద్దును, చిప్పులు ఎద్దును అందరికి, స్మార్ట్ శంకర్ లాగా అందరికి చిప్పులు వేసి ఇక పోండ్రా ఫీల్డ్ అని చెప్తును. కానీ ఆ అవకాశం లేదు. అర్థమవుతుందా? రైట్. మన మైండ్ సెట్ ని ఎప్పటికప్పుడు రీసెట్ చేసుకోవాలి. దాన్నే ఏమంటున్నాం మనం? ట్రైన్ యువర్ బ్రెయిన్. ఎవరో చేయాల్సిన అవసరం లేదు. ఎవరో చేసేది మోటివేషన్, ఎవరో చేసేది మోటివేషన్, నీకి నువ్వు చేసేది ఇన్స్పిరేషన్. అర్థమవుతుందా? మోటివేషన్ తీసుకుంటే అది ఉన్నంత వరకే, గాలి ఉన్నంత వరకే బెలూన్ స్ట్రాంగ్ గా ఉంటది. గాలి పోయిందా ఏమైతుంది? ఇక్కడ కూడా అంతే, మోటివేషన్ ఉన్నంత వరకే పని చేస్తాం, మోటివేషన్ పోతే. అందుకని ఇన్స్పిరేషన్ తీసుకోండి. ఎవరినో ఒకరు ఇన్స్పిరేషన్ తీసుకొని నేను వాళ్ళలాగా తయారవ్వాలి, వాళ్ళలాగా సక్సెస్ అవ్వాలి, వాళ్ళలాగా నా లైఫ్ స్టైల్ మార్చుకోవాలని ఒక వ్యక్తిని చూసి ఆ ఫోటో పెట్టుకొని మీరు ఏదన్నా డిమోటివేట్ అవుతుంటే, ఎస్ ఇగో ఇది నాకు కావాల్సింది, ఇది నేను చేయాల్సింది అనుకోండి. దట్ ఈస్ ది ఇన్స్పిరేషన్. అది నడిపిస్తుంది మిమ్మల్ని. అర్థమవుతుందా? మరి ఏం ట్రైనింగ్ చేయాలి మన బ్రెయిన్ కి రోజు అంటే కొన్ని పాయింట్స్ చెప్తా. ఇక్కడ రీడ్ ఎవ్రీడే. అదేంటి సార్, ఆ చదువులు చదివితే ఇక్కడ ఎందుకు ఉంది, ఆ చదువులు చదవకనే కదా ఇక్కడ ఉంది అనేటోళ్ళు కూడా ఉంటారు. రైట్. ఫస్ట్ అందుకనే బుక్స్ చదవాలి. ఫస్ట్ బుక్స్ చదవాలి, మంచి మంచి బుక్స్ ఉన్నాయి. ఆల్రెడీ నేను చెప్పిన ఏమేమి బుక్స్ చదవాలి స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళు అనేది కూడా నేను చెప్పిన. అర్థమవుతుందా? సో మీపై మీకు నమ్మకం ఉంచండి. కొన్ని కొన్ని బుక్స్ ఉంటాయి అన్నమాట, మంచి మంచి బుక్స్. ఐ కెన్ అని చెప్పేసి ఉంటది. కొన్ని కొన్ని బుక్స్ ఉంటాయి, అవి చదవండి. మైండ్ సెట్ డెవలప్ చేస్తుంది. అండ్ కీప్ ఇంటెలిజెంట్ కంపెనీ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కీప్ ఇంటెలిజెంట్ కంపెనీ అంటే ఏంటి? కీప్ ఇంటెలిజెంట్ కంపెనీ అంటే ఏంది? మంచి తెలివైన కంపెనీలో ఉండాలని అర్థం. అంతేనా? అంతేనా? కంపెనీ అంటే ఆ కంపెనీ కాదు. సో మీరు తెలివైన వాళ్ళతోటి ఉండండి అని అర్థం. అరే కంపెనీ ఇస్తావా, వస్తావా కంపెనీ ఇవ్వడానికి అంటాం కదా, ఆ కంపెనీ, ప్రెస్టేజ్ కంపెనీ కాదు. అర్థమవుతుందా?
ఇక్కడ ఏంటి, మనం సక్సెస్ అవ్వాలి అంటే మనం సక్సెస్ అయిన వ్యక్తులతోటి మనం మాట్లాడాలి, సక్సెస్ అయిన వ్యక్తుల మాటలు తీసుకోవాలి, వాళ్ళతో కలిసి ఎక్కువ వాళ్ళతో స్పెండ్ చేయాలి, వాళ్ళతో స్పెండ్ చేయాలి. ఫెయిల్యూర్ అయిన తోటి కాదు, ఫెయిల్యూర్ పై ఇంట్లో కూర్చున్న వాళ్ళతో కాదు మనం మాట్లాడాల్సింది, స్పెండ్ చేయాల్సింది. మీరు సక్సెస్ కావాలంటే సక్సెస్ అయిన వ్యక్తి దగ్గరికి వచ్చి కూర్చో, సక్సెస్ అయిన వ్యక్తితో మాట్లాడు, సక్సెస్ అయిన వ్యక్తి ఏ దారిలో వెళ్తుందో ఆ దారిలో వెళ్ళండి, అటువంటి అసోసియేషన్ లో అటువంటి కంపెనీలో ఉండాలా. అర్థమవుతుందా? అండ్ గెట్ ప్లెంటీ ఆఫ్ రెస్ట్, దాని దగ్గర కొంచెం రెస్ట్ అనేది కూడా తీసుకోండి. అండ్ ఈట్ హెల్దీ ఫుడ్స్. ఎంతమంది సప్లిమెంట్స్ వాడుతారో నాకైతే తెలియదు, కానీ మన సప్లిమెంట్స్ వాడడం వల్ల మంచి హెల్దీ ఫుడ్ అయితే తీసుకుంటాం. అండ్ రైట్ డౌన్ యువర్ ఐడియాస్, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఎలా చేయాలనుకుంటున్నారు, మీరు డెవలప్ అవ్వడానికి కావాల్సిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆలోచనలు రాసుకోండి. మీ అప్లైన్కి ఇలా చేయాలనుకుంటున్నా సార్, ఇలా చేయాలనుకుంటున్నా మేడం అని చెప్పి చూపించండి, ఆలోచించండి. ఐడియాస్ మీన్స్, అందుకే మీకు చెప్పేది, మీకు ఏదైనా ఉంటే మీరు వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసుకోవడం చెప్పడానికి కారణం ఏంటంటే మీ మాటల్లో కొత్తదనం వస్తుంది. మీరు మాట్లాడుతూ ఉంటే ఎలా మీకు ఐడియాస్ వస్తూ ఉంటాయి. అండ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ, ఇది కొంచెం కష్టం సార్ చేయడం, అయినా కొంతమంది రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇది ఒకటి చేయాలి. అండ్ స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. అన్నిటికి మించి నాకేముందిలే గడిచిపోతుందిగా అనే కంఫర్ట్ జోన్ నుంచి బయటకి రండి. కంఫర్ట్ జోన్ లో ఉన్నామంటే సింపుల్ చెప్పాలంటే కష్టాల్లో ఉన్నట్టే. కంఫర్ట్ జోన్ లో ఉన్నారు, వచ్చే 10,000 15,000 20,000తోటి నాకేముందిలే, నేను బాగానే బతుకుతున్నా మంచిగానే ఉన్నా అనే కంఫర్ట్ లో మీరుంటే కష్టాల్లో ఉన్నట్లే. దాంట్లోంచి బయటికి రండి. అండ్ లర్న్ సంథింగ్ న్యూ, ఏదో ఒక విషయం నేర్చుకోండి. అందుకనే రోజు జూమ్ మీటింగ్ అటెండ్ అయితే ఖచ్చితంగా ఏదో ఒక కొత్త విషయం అనేది నేర్చుకోవచ్చు, ఏదో ఒక కొత్త విషయం అనేది నేర్చుకోవచ్చు. సో ఇది మనం చేయాలి, ఎవ్రీడే మనం చేయాల్సింది, ప్రతిరోజు మీరు చేయాల్సింది, మీ బ్రెయిన్ కి ఇవ్వాల్సిన ట్రైనింగ్ ఇది. అర్థమవుతుంది, ఎవరికి వాళ్ళు ఇచ్చుకోవాల్సింది. సో ఇది చేయడం ద్వారా ఏమవుతుందంటే మనము చాలా స్ట్రాంగ్ గా ముందుకు వెళ్ళిపోతాం. కీప్ గోయింగ్ అండ్ కీప్ గ్రోయింగ్. మీరు అలాగే వెళ్ళిపోతా ఉండండి, ఆటోమేటిక్ గా ఇగో ఇది పొయ్యాల్సింది పోస్తే పెరగాల్సింది పెరుగుతుంది. అర్థమవుతుందా? మీరు నీళ్లు పోయకుండా దాన్ని చేయాల్సింది చేయకుండా పెరుగు పెరుగు అంటే పెరగదు. అలాగే ఇక్కడ కూడా మీరు నేర్చుకోకుండా వర్క్ చేయకుండా నాకు సక్సెస్ రావాలంటే రాదు. వెస్టేలో జాయిన్ అయితే పైసలు రావు, బిజినెస్ చేస్తే పైసలు వస్తాయి, టీం బిల్డ్ చేస్తే పైసలు వస్తాయి, టీంలో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తే పైసలు వస్తాయి. ఓన్లీ జాయినింగ్ చేసి ఆధార్ కార్డు ఇచ్చి జాయిన్ అయితే పైసలు రావు, కొనుక్కుంటే పైసలు రావు. అర్థమవుతుందా? మనం ఒక్కరే కొనుక్కుంటే రావు, టీం బిల్డ్ చేసుకోవాలా, పెద్ద పెద్ద లీడర్స్ బిల్డ్ చేయాలా, అప్పుడే మనం అనుకున్నంత స్థాయిలో మనకు డబ్బు అనేది వస్తుంది, సక్సెస్ అనేది వస్తుంది. ఇది వెళ్ళాలంటే మన పనిని మనం చేసుకుంటూ వెళ్ళిపోతా ఉండాలి. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఆలోచించండి, మీరు ఎదగడానికి, మీరు అనుకున్నది సాధించడానికి స్మాల్ మైండ్స్ లో ఉంటారా, నేరో మైండ్ లో ఉంటారా, నెగిటివ్ మైండ్స్ లో ఉంటారా, లేజీ మైండ్స్ లో ఉంటారా, గ్రోయింగ్ మైండ్స్ లో ఉంటారా, మెచ్యూర్ మైండ్స్ లో ఉంటారా, గ్రోయింగ్ విత్ మెచ్యూర్ మైండ్స్ లో ఉంటారా అనేది చాయిస్ ఈజ్ యువర్స్. అర్థమవుతుందా? సో మనం ఉండాల్సిందల్లా సెవెంత్ వన్, గ్రోయింగ్ విత్ మెచ్యూర్ మైండ్స్. ఈ మైండ్ సెట్ లో ఉండాలి. వీళ్ళు వస్తుంది, వీళ్ళు 5 6 కూడా ఓకే, వీళ్ళు కూడా ఓకే. అంటే ఈ 3 కేటగిరీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి సాధిస్తారు, వీళ్ళు మాత్రం సాధించరు. సాధిస్తారు అంటారు కదా, ఎందుకు ఇట్లా సాధిస్తున్నా నా మీద అంటారు కదా, ఆ సాధింపు సాధిస్తారు. అర్థమవుతుంది, అనుకున్నది సాధించరు కానీ అవతల వాళ్ళ మీద ఇవతల వాళ్ళ మీద మీద సాధిస్తారు. అది గుర్తుపెట్టుకోండి. రైట్, మనకు ఉండాల్సింది గ్రోయింగ్ ఉండాలి అండ్ మెచ్యూర్డ్ ఉండాలి. ఈ 2 మైండ్ సెట్లు ఉంటే మనం అనుకున్నది మనం సాధించగలుగుతాం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు మీ మైండ్ సెట్ని రీసెట్ చేసుకోండి. మీ వల్ల కాకపోతే మీ అప్లైన్ తోటైనా రీసెట్ చేయించుకోండి, వాళ్ళ వల్ల కాకపోతే మీ మెంటర్ తోటైనా రీసెట్ చేయించుకోండి. ఏదో ఒకటైతే నీ మైండ్ని ట్యూన్ చేసుకొని సెట్ చేసుకోవాలి తప్ప, లేదు కాదు అని మీరు అనుకుంటే మాత్రం సో లైఫ్ అలాగే ఉంటుంది. చెప్పాగా, ఓల్డ్ ఆలోచనలు, పాత ఆలోచనలు ఉంటే పాత పద్ధతులు ఉంటాయి, పాత పద్ధతులు ఉంటే పాత రిజల్టే ఉంటుంది. కొత్తగా ఏమి ఉండదు, కొత్తగా ఏం మారదు. కొత్తగా మారాలంటే నువ్వు చేసే పని కూడా కొత్తగా ఉండాలి, నువ్వు మాట్లాడే మాట కూడా కొత్తగా ఉండాలి. చేసే పని మాట్లాడే మాట కొత్తగా ఉన్నప్పుడు నీ లైఫ్ స్టైల్ కూడా కొత్తగా ఉంటుంది. అర్థమవుతుంది? అలాగే కొత్త వాళ్ళు నీతో జాయిన్ అవుతారు. ఎప్పుడు అదే మాట్లాడుతుంటే ఎవరు రారు, కొత్తదనం,
అవతల వ్యక్తికి నచ్చేది కొత్తదనం. సో ఆ కొత్తదనం నీ దగ్గర కనిపించాలి, అప్పుడే వస్తారు. అదే చిరంజీవి 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం ఉన్నట్టు అదే ఉంటే ఇప్పుడు ఎవరు తీసుకోరు. ఎస్ఆర్ నో. సో ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవ్వాలి, ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా సో ఆ స్కిల్స్ డెవలప్ చేసుకుంటా ఉంటారు. సో అలాగే ఇక్కడ కూడా అంతే. సో ప్రతిది కూడా అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ అండ్ మైండ్ సెట్ యువర్ సెల్ఫ్. నీ మైండ్ సెట్ మీరు ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు మార్చుకోండి, మిమ్మల్ని మీరు సెట్ చేసుకోండి. అప్పుడే అనుకున్నది సాధిస్తారు. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను చెప్పిన ఈ యొక్క ప్రజెంటేషన్ అనేది మీలో మార్పును తీసుకొస్తుందని నేను అనుకుంటున్నాను. సో మీ ఆలోచన బట్టే మీ జీవితం ఉంటుంది, మీరు తీసుకునే నిర్ణయాల బట్టే మీ జీవితం ఉంటుంది. సో కాబట్టి చిన్న చిన్న ఆలోచనతోటి, ఇరుకు మైండ్స్ తోటి, నెగిటివ్ మైండ్స్ తోటి అస్సలు ఉండకండి. సో మీరు పెద్ద పెద్ద ఆలోచన, పెద్ద పెద్ద డ్రీమ్స్ పెట్టుకొని, సో పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకొని గనక మీరు ముందుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. సో మీరందరూ కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తిలో నేను ఉంటా. సో మీరందరూ మనస్ఫూర్తిగా చెప్తున్నా, సక్సెస్ అవ్వాలి, సక్సెస్ అవుతారని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్త్. అండ్ బ్యాక్ టు మై హోస్ట్ సంధ్య మేడం.